హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వార్పూల్ రీఫ్రిజరేటర్. ఈ రీఫ్రిజరేటర్కు సంబంధించి తెలుసుకునే ముందు అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే 4 స్టార్ రేటింగ్ గల రీఫ్రిజరేటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు 5 స్టార్ రేటింగ్ తీసుకున్నా బాగానే ఉంటుంది, కానీ 3 స్టార్ కంటే తక్కువ ఉన్న రీఫ్రిజరేటర్ అయితే తీసుకోకూడదు. ఖచ్చితంగా మీరు 4 నుంచి 5 స్టార్ రేటింగ్ రీఫ్రిజరేటర్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తారు. అప్లికెంట్స్ అని, రీఫ్రిజరేటర్ అని, ఏ కంపెనీది, అదేవిధంగా ఎన్ని లీటర్స్, స్టోరేజ్ వాల్యూమ్ 282 లీటర్స్ అనమాట, గ్రోజ్ వాల్యూమ్ 200 లీటర్స్, టోటల్గా ఇలా 182 లీటర్స్ అయితే వస్తుంది స్టోరేజ్ వాల్యూమ్. ఇది 10 ఇయర్స్ వారంటీ అయితే ఉంది. అయితే మీరు టోటల్గా ఫుల్ రీఫ్రిజరేటర్ అయితే చూడండి, వార్పూల్ దీనికి సంబంధించి ఇక్కడ ఉంది కదా, ఇది ఈకో మోడ్ అనమాట. ఈకో మోడ్ అంటే లో, మీడియం, హై ఉంటుంది. మీరు ఒకవేళ ఈకో మోడ్లో డైరెక్ట్ ఇది కొట్టారనుకోండి, ఐస్ అనేది తొందరగా అవుతుంది. ఇది లో, మీడియం, హై అయితే ఉంది కదా, అవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ ఐస్ అనమాట. ఇది కూడా ఐస్కు సంబంధించే తొందరగా కావడానికి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంది. దీనికి ఒక స్టెప్లైజర్ అనమాట. అయితే ఇప్పుడు వచ్చే రీఫ్రిజరేటర్లకి అయితే స్టెప్లైజర్ అవసరం లేదు. ఇప్పుడు 2003లో వచ్చే రీఫ్రిజరేటర్లకి అయితే ఈ స్టెప్లైజర్ అయితే అవసరం లేదు. అంతకన్నా ముందు వచ్చే రీఫ్రిజరేటర్కి అయితే అవసరము. మీరు ఇక్కడ లోపల అయితే చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనం చాక్లెట్లు అవి వేసుకోనికే, నిమ్మకాయలు పెట్టుకోనికే, ఇక్కడ స్ప్రైట్ డబ్బాలు కానీ, అదేవిధంగా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మెడిసిన్ జోన్ అయితే ఉంది. ఈ మెడిసిన్ జోన్లో మీరు టాబ్లెట్స్కి సంబంధించి అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడైతే ఎలాంటి టాబ్లెట్స్ అయితే వేయలేము. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూరగాయలు పెట్టుకోనికే, పండ్లు పెట్టుకోనికే. ఇక్కడ మీరు చూడొచ్చు, కింద టమాటాలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి, ఇది కూరగాయలు పెట్టుకోవడానికి, పెరుగు పెట్టుకోవడానికి ఇది ట్రే ఉంటుంది. ఇక్కడ పాలు కానీ, పెరుగు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇది ఫాస్ట్ ఐస్ టబ్కు సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. టోటల్గా ఇందులో ఐస్ అయితే గడ్డ కట్టింది. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు లోపల చూసుకోవచ్చు. అదేవిధంగా దీనికి కింద బాటమ్ సైడ్లో ఉల్లిగడ్డలు పెట్టుకోవడానికి ఇది ఒకటి ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి ఉల్లిగడ్డలు పెట్టలేము, ఇంతే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.